నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఈ డైలాగ్ వినే ఉంటారు కదా సింహాల గురించి. అయితే ఇవాళ మన టాపిక్ వచ్చి లయన్ స్పీసెస్. సింహాలు ప్రకృతి రాజులు, జీవ వైవిధ్యాన్ని కాపాడే కీలక జాతి. కానీ వీటి సంఖ్య తగ్గుతుంది. ఎందువల్ల ఇలా జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సింహాలు అనేవి శక్తి, రాజకీయం మరియు అడవికి చిహ్నాలుగా చూస్తాం మనం కదా. అయితే ఇప్పుడు 2025లో ఎందుకు ఇప్పుడు సింహాల మీద మన వీడియో చేయాల్సి వచ్చిందంటే, రీసెంట్ గా ద హిందూ న్యూస్ పేపర్ లో కూడా సింహాల గురించి ఆర్టికల్ వేశారు. రీసెంట్ గా ఈ నెల మే 10 నుంచి 13 ఈ 3 రోజులు ఆసియాటిక్ లైన్ సెన్సస్ చేశారనమాట. అది 16వది. అంటే మనకి జనాభా లెక్కలు ఎలా చేస్తారు ప్రతి 10 years ఒకసారి, అలాగా వీటికి కూడా లైన్ సెన్సస్ చేశారనమాట. ఎన్ని లైన్స్ ఉన్నాయి, మగ సింహాలు ఎన్ని ఉన్నాయి, ఆట సింహాలు ఎన్ని ఉన్నాయి, చిన్న పిల్లలు ఉంటాయి కదా కబ్స్ అంటారు, అవి ఎన్ని ఉన్నాయి, అడల్ట్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కౌంట్ చేశారు. అలాగా క్యాలిక్యులేషన్స్ చేశారు. ఇది 16వది అనమాట, 16th ఏసియాటిక్ లైన్ సెన్సస్. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన డేట్ మే 10 నుంచి 13 మధ్యలో చేశారు, 2025. సో ఈ రిపోర్ట్ లో ఏముంది, సింహాల సంఖ్య తగ్గిందా పెరిగిందా, పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఈ రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే 2025లో కొన్ని విజయాలను మరియు సవాళ్ళను కూడా ఎదుర్కొంటున్నాయి సింహాలు. అయితే మనం ఈ రోజు ఉన్న 2 ముఖ్యమైన సింహ జాతుల గురించి తెలుసుకుందాం అన్నమాట. అవేంటివంటే ఆసియాటిక్ లైన్, ఆఫ్రికన్ లైన్. ఆసియాటిక్ లైన్స్ అనేవి ఆఫ్రికన్ సింహాలతో పోల్చితే కొంచెం చిన్నవి, అండ్ వాటి కడుపు పైన కూడా చర్మపు ముడతలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న మేనుల్లా ఉంటాయట వాటితో పోల్చుకుంటే. ఇంకోటి వీటి గుణం ఏంటంటే చిన్న చిన్న గుంపులుగా ఉండటం, లేదా కొన్ని అయితే ఒంటరిగా జీవించడానికి మాత్రమే ఇష్టపడతాయి. ఆసియాటిక్ లైన్ కి ఆఫ్రికన్ లైన్స్ కి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఆసియాటిక్ లైన్ కు వచ్చి సైంటిఫిక్ నేమ్ ప్యాంథరా లియో పెర్సికా, ఆఫ్రికన్ లైన్ కు వచ్చి ప్యాంథరా లియో లియో. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ప్యాంథరా లియో పెర్సికా అంటే ఏంటి, ప్యాంథరా లియో లియో ఏంటి. ఇప్పుడు సైంటిఫిక్ నేమ్స్ వాటికి ఎలా వచ్చినాయి అనేవి ఒక 2 lines లో డిస్కస్ చేసుకొని మిగిలింది ఆ రిపోర్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు మన డౌట్ క్లారిఫై అయిపోతుంది. ఇప్పుడు 2 లైన్ టైప్స్ చెప్పుకున్నాం కదా, ఆసియాటిక్ లైన్, ఆఫ్రికన్ లైన్. ఆసియాటిక్ లైన్ కి వచ్చి సైంటిఫిక్ నేమ్ ప్యాంథరా లియో పెర్సికా. అయితే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ సింహాలు ఫస్ట్ పర్షియా, ఇరాన్ లో పర్షియా అనే ప్లేస్ లో ఉన్నాయి, ఆ తర్వాత భారతదేశంలో కూడా ఉన్నాయని చూపించడానికి పర్సికా అన్న పేరు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ కంట్రీని ఇది వరకు పర్షియా కింద కన్సిడర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ టైప్ వచ్చి ఆఫ్రికన్ లైన్, దానికి సైంటిఫిక్ నేమ్ వచ్చి ప్యాంథరా లియో లియో. మీనింగ్ ఏంటంటే లైన్ అనే అర్థం అనమాట. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇది మెయిన్ సబ్ స్పీసెస్ కాబట్టి లియో అని రిపీట్ చేశారు, ప్యాంథరా లియో లియో. అయితే ప్రతి జంతువుకి శాస్త్రీయంగా ఒక లాటిన్ పేరు ఇవ్వబడుతుంది. ఇది జనస్, స్పీసిస్ మరియు సబ్ స్పీసెస్ ఆధారంగా ఉంటుందన్నమాట. సింహాలు ప్యాంథరా అనే జనస్ కి చెందినవి, స్పీసెస్ పేరు లియో, అందువల్ల సింహాలను ప్యాంథరా లియో అంటారు. సో ఆసియాటిక్ లైన్ కేమో ప్యాంథరా లియో వచ్చింది, ఆఫ్రికన్ లైన్ కేమో ప్యాంథరా లియో కామన్. లాస్ట్ లో ఏం యాడ్ అయింది, ఆసియాటిక్ లైన్ కేమో పర్సికా అని యాడ్ అయింది, ఆఫ్రికన్ లైన్ కేమో లియో అని యాడ్ అయింది. పర్సికా అంటే ఇందాక మీనింగ్ చేసాం కదా. ఈ ఆసియాటిక్ లైన్స్ అన్నవి ఇరాన్ కంట్రీలో పర్షియా అనే ప్రాంతంలో కూడా ఉండేవంట, ఇండియాలో కూడా ఉండటం వల్ల పర్సికా అని పెట్టారు. ఆఫ్రికా సింహాన్ని ప్యాంథరా లియో లియో అంటారు కదా. లియో 2 సార్లు రావడం ఎందుకంటే ఇది ప్రధానమైన సబ్ స్పీసెస్, పక్కన ఇంకో లియో యాడ్ చేశారు. అది దాని గురించి సైంటిఫిక్ నేమ్స్ ఎలా వచ్చినాయో ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం ఆసియాటిక్ లైన్స్ వచ్చి కేవలం మన ఇండియాలో మాత్రమే ఉంటాయి. అది కూడా ముఖ్యంగా మన ఇండియాలో గుజరాత్ స్టేట్ లో గిర్ ఫారెస్ట్ ఉంది కదా, అన్నిట్లో మాత్రమే ఉంటాయి. 2020వ సంవత్సరంలో లైన్ సెన్సస్ చేసినప్పుడు అవి 674 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 674 నుంచి 891కి చేరింది, ఆ సంఖ్య పెరిగింది అనమాట. లైన్స్ ఇంక్రీజ్ అయినాయి.
ఇది 2020తో పోల్చితే 32.19% పెరిగినట్టు, 32.19% పెరిగినట్టు. కొన్నిట్లో బిట్స్ ఇలా అడగొచ్చు, ఎంత పర్సెంట్ పెరిగింది అన్నప్పుడు 32% ఇవ్వచ్చు, 32.19% అని కూడా అడగొచ్చు. సో ఈ విధంగా చూసుకోండి, 32.19% పెరిగినట్టు. అయితే ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం 891 సింహాలు ఉన్నాయి కదా, అందులో మగ సింహాలు వచ్చి 196 ఉన్నాయి, ఆడ సింహాలు వచ్చి 330 ఉన్నాయి. సబ్ అడల్ట్స్ అని చెప్పి ఉంటాయి, అంటే టీనేజ్ లాగా, అవి వచ్చి 140 ఉన్నాయి. అండ్ 225 కప్స్ ఉన్నాయి, చిన్న పిల్లలు. ఈ లయన్స్ అన్ని మరి ఎక్కడున్నాయి, ఇన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనుకుంటారు కదా. గుజరాత్ లో 11 జిల్లాల్లో 358 లొకేషన్స్ లో ఈ లయన్స్ జీవిస్తున్నట్టు వాళ్ళు చెక్ చేశారు. అండ్ ప్రూఫ్ కూడా ఉంది. అంటే ఎలా అంటే వీళ్ళు GPS ట్రాకర్, జిఎస్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు, దానివల్ల ఇన్ఫర్మేషన్ మనకి తెలిసిందనమాట. మరియు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఆసియాటిక్ సింహాలు అన్నవి 70% రైజ్ అయినాయి, పెరిగినాయి అన్నమాట. తర్వాత మనం ఇంకో పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ, ఒక 507 సింహాలు పైగా సంరక్షిత ప్రాంతాలు వెలుపల మాత్రమే ఉండేవి, అంటే ఫారెస్ట్ రేంజెస్ లో మాత్రమే ఉండేవి. కొన్ని సింహాలు ఏంటంటే అవి రేంజ్ ఎక్స్పాండ్ చేసుకున్నాయి. ఎలా అంటే ఆ ప్రాంతంలోనే కాకుండా బయటకి కొంచెం అక్కడ నుంచి బయటకు వచ్చి తిరగడం, నివసించడం, ఉండటం అలా చేసినాయి అన్నమాట. అలాగా రేంజ్ ఎక్స్పాండ్ అయింది. అది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే 16.67%, 16.67% ఇంక్రీజ్ అయింది. ఆ రేంజ్ ఎక్స్పాండ్ అయింది విత్ 22 లయన్స్ అన్నమాట. 22 లయన్స్ ఏం చేసినాయంటే వాటి రేంజ్ ఎక్స్పాండ్ చేసుకున్నాయి, వాటి నివాసాన్ని ఏర్పరచుకున్నాయి. ఇప్పుడు మనం ఆసియాటిక్ లయన్స్ పరిరక్షణ ఎలా జరిగింది చూద్దాం. కన్జర్వేషన్ సక్సెసెస్ అన్నమాట. అవి సక్సెస్ అవడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టారు, అదే ఇండియాస్ ప్రాజెక్ట్ లైన్ దాని పేరు. అయితే ఇది లాంచ్ చేసింది మన పిఎం నరేంద్ర మోడీ గారు. ఏ సంవత్సరంలో లాంచ్ చేశారంటే 2020వ సంవత్సరంలో లాంచ్ చేశారు. లయన్ పాపులేషన్ గురించి అవి గ్రో అవటానికి ఎంత డబ్బులు కేటాయించారంటే 2927 కోట్లు ఆ మనీని కేటాయించారు కదా. అవి దేని వరకు వెచ్చించారంటే లయన్ పాపులేషన్ గ్రో అవుతాకి. అందుకే ఇప్పుడు 674 ఉండాల్సిన సింహాలు 891కి చేరినవి. తర్వాత జిఐఎస్, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అండ్ GPS ఉంటాయి కదా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, వాటికి అండ్ మొబైల్ యాప్స్, వాటి నివాసం ఎక్కడ ఉంటున్నాయి, ఎలా జీవిస్తున్నాయని మానిటర్ చేయడం కోసం ఇవి ఉపయోగించారు. వాటికి కొంచెం ఖర్చు అయింది. మళ్ళీ 237 బీట్ గార్డ్స్ ని పెట్టారు వాటి సంరక్షణ గురించి. 92 రెస్క్యూ వెహికల్స్ కూడా కేటాయించారు. వాటికి ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే తీసుకొచ్చి వాటికి మెడిసిన్ ప్రొవైడ్ చేయడానికి ఈ డబ్బులు కేటాయించారు. మనం ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవచ్చు. ఈ లయన్స్ అన్ని ఎక్స్పాండ్ అయిన ఏరియా చూసుకుంటే 30,000 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 35,000 స్క్వేర్ కిలోమీటర్స్ మధ్యలో ఉంది. ఎప్పటికప్పుడు ఆ ఏరియా మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఈ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆసియాటిక్ లయన్స్ గురించి తెలుసుకున్నాం మనం. ఇప్పుడు రెండవది ఉంది కదా, ఆఫ్రికన్ లయన్స్ గురించి తెలుసుకుందాం. ప్యాంథరా, లియో. ఆసియాటిక్ లయన్స్ తో పోల్చుకుంటే ఇవి పెద్దవిగా ఉంటాయి అన్నమాట. సామూహికంగా జీవిస్తూ ఉంటాయి, అంటే గుంపులుగా ఉంటాయి అన్నమాట. 10 నుండి 20 సింహాలు గుంపులుగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆఫ్రికన్ సింహాలు ఎక్కడ బాగా నివసిస్తూ ఉంటాయంటే సబ్ సహారా ఆఫ్రికా ప్లేస్ లో, ఆ ప్లేస్ అంతా వ్యాపించి ఉన్నాయి. అయితే రీసెంట్ రిపోర్ట్ ప్రకారం 2025లో వాటి జనాభా 20,000 నుండి 23,000 మధ్యగా అంచనా వేశారనమాట. అయితే గత 20 ఏళ్లలో పోల్చుకుంటే ఇది 43% తగ్గిందని చెప్పుకుంటున్నారు. ఆఫ్రికన్ సింహాలు తగ్గినాయని ఎలా తెలిసినాయి అంటే 1950వ సంవత్సరంలో 4 లక్షల సింహాలు ఉండేవంట. అయితే తర్వాత మళ్ళీ 1993 నుంచి 2014 మధ్యలో సర్వే ఇవన్నీ కౌంటింగ్ చూస్తే
ఇవి సింహాలు తగ్గినట్టు తెలిసింది, 43% తగ్గింది. ఎందుకు ఇలా జరిగిందంటే వాటికి నివాస నష్టం జరిగింది. అవి ఉన్న ప్లేస్ ని అర్బనైజేషన్ చేయడము, లేదంటే ల్యాండ్ అగ్రికల్చర్ కోసం యూజ్ చేయడము, దానివల్ల వాటికి నివాసం లేకుండా పోవడం, తర్వాత మానవ ఘర్షణలు, జనాలు ఏంటంటే అవి కనిపిస్తే చంపేయడానికి చూస్తారు కదా, అదొకటి నిపుణుల వేట అన్నమాట. నిపుణులు వేటాడేవారు దేని గురించి అంటే సింహాల బోన్స్ ఉంటాయి కదండి, అవి ట్రెడిషనల్ మెడిసిన్ కోసం యూజ్ చేసేవాళ్ళంట. ఆ బోన్స్ గురించి మనుషులు ఏం చేసేవాళ్ళంటే సింహాలను వేటాడే వాళ్ళు పోచింగ్ చేయడం వల్ల 35% సింహాలు చనిపోవడం జరిగినాయి. దానివల్ల వాటిని వేటాడటం వల్ల అవి తగ్గటం జరిగింది. ఇంకా ఇలాంటి సమస్యలన్నీ ముప్పులను ఎదుర్కొనటం వల్ల అవి 43% డిక్లైన్ అయింది అని చెప్పి రిపోర్ట్ ఉంది ఇప్పుడు. మరి వాటిని రక్షించాలి కాబట్టి కొన్ని మెజర్స్ తీసుకున్నారు. ఆఫ్రికాలోనే ఇంకా ప్లేసెస్ ఉంటాయి కదా, ఈ లయన్స్ ఉండే ప్రదేశంలో కొన్ని స్టెప్స్ తీసుకున్నారనమాట. వాటిని రక్షించడం కొరకు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. అలాగా ఫస్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే తాంజానియా అనే ప్లేస్ లో, ఇట్ మీన్స్ తాంజానియా కంట్రీలో లివింగ్ వాల్స్ ప్రాజెక్ట్ ద్వారా 900కు పైగా రక్షణ గోడలు నిర్మించి ఘర్షణ తగ్గించారంట. రక్షణ గోడలు అంటే ఎలా అంటే ఫెన్సింగ్ వేయడం, తర్వాత అక్కడ అడవిలో ఇవి ఉంటాయి కదా, ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి వాటితో ఫెన్సింగ్ లా క్రియేట్ చేసి జనాలు అక్కడ ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఇలా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చి ఆఫ్రికాలోనే మరొక కంట్రీ వచ్చి కెన్యాలో లైన్ పాపులేషన్ గ్రో అయిందనమాట. ఇది వరకు గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే 2000 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి ఇంక్రీజ్ అయినాయి, గ్రో అయినాయి, 2489 వరకు చేరుకున్నాయి అనమాట. అవి ఏ పార్క్ లో ఉన్నాయంటే అంబసాలి అనే పార్క్ లో ఉన్నవి. కెన్యాలోనే అంబసాలి పార్క్. ఆఫ్రికన్ లయన్స్, మనం ఆసియాటిక్ లయన్స్ చూసాం కదా, అవి మన ఇండియాలో గుజరాత్ లో గిర్ ఫారెస్ట్ లో ఉండేవి. ఇవి అంబసాలి పార్క్ లో ఉన్నాయి అన్నమాట కెన్యాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే 14 years గర్ల్ ని లైన్ అటాక్ చేసి చంపేసింది అనమాట. ఓన్లీ అవి గ్రో అవుతాకి మెజర్స్ తీసుకోవడం కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి కూడా ప్రికాషన్స్ తీసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. అండ్ మరియు మనం ఇంకో పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ. ఆసియాటిక్ లైన్స్ చెప్పాం కదా, అవి 16.67 వాటి రేంజ్ ఎక్స్పాండ్ చేసుకున్నాయని. ఆఫ్రికన్ లైన్స్ అయితే ఓన్లీ 8% మాత్రమే వాటి రేంజ్ ఎక్స్పాండ్ చేసుకోగలిగినవి. మనం ఆసియాటిక్ లైన్స్ అండ్ ఆఫ్రికన్ లైన్స్ గురించి డీటెయిల్స్ చూసాము. అవి ఆన్ గోయింగ్ ఛాలెంజెస్ ఏమైనవి, ఇంక్రీజింగ్ పాపులేషన్ ఏమైనా, మొత్తం డీటెయిల్స్ చూసాము. అయితే ఇప్పుడు ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ ఏం యూజ్ చేశారు వాటి పాపులేషన్ ఇంక్రీజింగ్ అవడానికి, అండ్ ఇంకా ఏం చేస్తే బాగుంటుందో కూడా చూద్దాము. ఏ టూల్స్ యూజ్ చేశారో కూడా ఈ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్రికాలో వచ్చి లైన్ రికవరీ ఫండ్ అని చెప్పి పెట్టారు, LRF. దాని ఏమేంటంటే ఆఫ్రికన్ లైన్స్ ని డబుల్ చేయడం బై ఫండింగ్ హ్యాబిటేట్, అంటే వాటి నివాస స్థలాన్ని పెంచడం, తర్వాత లయన్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం. అలాగా ఇంకోటి ఆఫ్రికాలోనే చాడ్ అండ్ సౌత్ సూడాన్ అనే ప్లేస్ ఉంది. అక్కడ ఏం చేశారంటే ఈ లయన్ రికవరీ ఫండ్ కి వచ్చిన డబ్బుల్ని 100% ఆఫ్ డొనేషన్స్ ఏం చేశారంటే అక్కడ ఆన్ గ్రౌండ్ వర్క్ కి యూజ్ చేశారు. దానివల్ల ఈ లయన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతాకి ఉపయోగపడుతుంది. ఇంకొకటి వచ్చి స్మార్ట్ టూల్స్. ఈ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ లో స్మార్ట్ టూల్ యూజ్ చేశారు. స్మార్ట్ టూల్ అంటే అబ్రివేషన్ చూద్దాము, స్పేషియల్ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ టూల్ అన్నమాట. దాన్ని స్మార్ట్ టూల్ అని షార్ట్ కట్ లో పిలుస్తున్నారు. యూజెస్ ఏంటంటే GPS అండ్ వాటి రేంజ్ డేటాని కలెక్ట్ చేయడం, తర్వాత ఎవరైనా వేటాడటానికి వచ్చినప్పుడు ఆ ట్రాకర్ లో చూడటం. ఇంకోటి వేట జరగకుండా యాంటీ పోచింగ్ ప్యాట్రోల్స్ ని వాళ్ళని కేటాయించడం, వాళ్ళని నియమించడం, తర్వాత మానిటర్ చేయడం, లయన్ పాపులేషన్ ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం ఈ స్మార్ట్ టూల్స్ తో చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్. సింహాలు టూరిజం తో ప్రతి సంవత్సరం $200 million తీసుకొస్తున్నాయి. ఆసియాటిక్ లైన్స్ ఉన్నాయి కదా, అవి మన గుజరాత్ ప్రైడ్ సింబల్ గా చూస్తున్నాం.
ఇప్పుడు మనం అన్ని ఫ్యాక్టర్స్ చూసాము. ఫైనల్ గా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలియన్స్ అని చెప్పి IBCA వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్లోబల్ వైడ్ గా బిగ్ క్యాట్ కన్జర్వేషన్ ని సపోర్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మన ఆసియాటిక్ లైన్స్ ని కూడా. సో దీనివల్ల లైన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆఫ్రికాలోనే ఇంకో కంట్రీ నమీబియా, వాళ్ళు ఏం చేశారంటే డెజర్ట్ లైన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు సముద్ర సీల్స్ పై ఆధారపడే సింహాలను రక్షించడం కోసం. ఇందాక మనం కెన్యా గురించి చెప్పుకున్నప్పుడు అక్కడ లైన్ పాపులేషన్ ఇంక్రీజ్ అయిందని చెప్పుకున్నాం కదా, 2000 లైన్స్ నుంచి 2489 లైన్స్ వరకు ఇంక్రీజ్ అయినాయని. అయితే అక్కడ ఒక పాయింట్ చెప్తాం మర్చిపోయానండి. మామా సింబా అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్న స్థానిక మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే కొన్ని సింహం జాతులు ఇప్పటికీ అంతరించిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బార్బరీ సింహం నార్త్ ఆఫ్రికాలో ఉండేవి, కేప్ సింహం సౌత్ ఆఫ్రికాలో ఉండేవి అంతరించిపోయినాయి కాబట్టి ఉండేవి అని చెప్పుకుంటున్నాము. ఇక ఎప్పటి నుంచి అయినా సరే మనం మన వంతు సహాయంగా లైన్ ప్రొటెక్షన్ గురించి ఏదైనా చేద్దాము. లేదంటే ఇది వరకు డైనోసార్స్ ఉండేవి అని చెప్పుకునే వాళ్ళం కదా, రానున్న రోజుల్లో మనం కూడా ఇది వరకు లయన్స్ అనేవి జీవించాయి అని చెప్పుకోవాల్సి వచ్చింది. అలా రాకుండా ఉండాలంటే మనం కూడా మన వంతు సహాయం ఏదో ఒకటి చేద్దాము. ఓన్లీ లైన్ ప్రొటెక్షన్ ఒకటే గురించి కాదు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా అది మన బాధ్యత కూడా మనం చెయ్యాలి.